వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ 6th నుంచి 7th నుంచి మనకు భవిష్యత్తులో వస్తూనే ఉంటుంది. డేటా హ్యాండ్లింగ్ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికీ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు బేసిక్ నేర్చుకోవాలి, మొత్తం ఓవర్గా నేర్చుకోకుండా బేసిక్ చెప్తున్నా చూడుకుని. ఇప్పుడు మామూలు ఫార్ములా ఇంకే మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఇది మామూలు మీనే, ఇంకా హైయర్ స్టడీకి వెళ్ళాక దీని మీదనే చాలా చాలా ఉంటుంది. కాబట్టి మనం లోయర్ క్లాస్ కాబట్టి మనకు ఎంతవరకు ఉంటుంది, ఓన్లీ డెఫినేషన్స్, ఓవర్ వేయకుండా నార్మల్గా డెఫినేషన్స్ ఇచ్చారు చూడండి. మీన్ అంటే ఇదే కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. తెలుగులో మీన్ అంటే ఏంటి, సగటు. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వాడు ఏదంటే డేటా ఇస్తాడో దాన్ని సమ్ చేయాలి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకు ఏది ఇస్తున్నారో వాటిని నెంబర్స్ లెక్కేసుకుంటే వస్తుంది. ఇప్పుడు రేంజ్ అంటే ఇచ్చిన లో ఏముంటుంది, హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ కనుక్కోవడమే. ఇప్పుడు ఏంది మోడ్ అంటే ఏంటి, బాహుళకము. తెలుగులో బాహుళకము అంటే మీనింగ్ ఇచ్చిన డేటాలో రిపీట్ అవుతాయి. ఏదైనా రిపీట్ అవుతాయి కదా నెంబర్లను, వాటిని ఏమంటారు, మోడ్ అంటారు. మీడియన్ అంటే ఏంటంటే ఇచ్చిన డేటాను మధ్యలో నెంబర్ను ఏమంటారు, మీడియన్ అంటారు. అది మనం గుర్తుపెట్టుకుని చాలు. చూడండి వాటి ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక లెక్క తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఈ ఇచ్చిన లెక్కలో మనం ముందుగా ఏం చేయాలంటే ఒక ఆర్డర్ వేసుగా రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అని రాసుకోవచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అని రాసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, ఆరోహణ క్రమం అంటే ఎట్లా రాయాలి, 1 నెంబర్లు ఎలా ఉంటాయో అలాగా 1 2 3 4 అవి వాటిని ఏమంటారు అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, పైనుంచి కిందికి రాసుకున్నాం 10 9 అట్లా రివర్స్గా రాసుకురావాలి. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకున్నాం అంటే వీటిల్లో ముందు ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఏముంది, ఫస్ట్ చిన్న నెంబర్ ఏముంది, 9, ఇక్కడ నుంచి 5 కదా, 5 9 10 12 16 19 15 16 19 20 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4. 20 తర్వాత 23 24 25 రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్డర్ రాసుకున్నాం. ఇప్పుడు ఇదే లెక్కను ఉపయోగించి ఈ మొత్తం కనుక్కుంటాం చూడు. ఫస్ట్ ఏం చేయాలా, మీన్ అంటే ఏంది, ఈ టోటల్ మొత్తం రాయాలా. ముందు ఈ టోటల్ కూడండి, అంటే 5 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 1 కూడా 20 ప్లస్ 20 ఎన్ని 20 లా 20 23 24 25 ఎన్ని కూడి బై ఎన్ని ఉండే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బై 15. ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ వచ్చిన వాటిని మొత్తాన్ని సమ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని ఉన్నాయో 1 2 3 4 15. టోటల్ ఎంత వచ్చింది, టోటల్ 223 బై 15 ఎంత, బై 15. ఇది కొట్టివేసేవైతే కుట్టేసుకోవాలా, లేకపోతే అట్నే వదిలేయాలి. ఇప్పుడు అది మీన్ అర్థమైంది కదా. మీన్ అంటే ఏంది, ఇచ్చిన డేటాను ప్లస్ చేయడం ఇచ్చిన నెంబర్లు అంతే. ఇప్పుడు తర్వాత ఏంది, రేంజ్ అంటే ఏంది, హైయెస్ట్ వాల్యూ. ఇట్లా హైయెస్ట్ వాల్యూ అంతా 25గా 25 మైనస్
లోయెస్ట్ వాల్యూ ఎంత 5 అంటే ఎంత 20 అర్థమైందా హైయెస్ట్ వాల్యూ 25 మైనస్ 5 ఇప్పుడు రేంజ్ అయిపోయింది తర్వాత ఏంటిది మోడ్ అంటే ఏం చేయాలంటే మోడ్ అంటే ఈ ఇచ్చిన నంబర్ లో రిపీట్ గా ఎక్కువ ఏది వచ్చింది 20 వచ్చింది ఎంత వచ్చింది 20 వచ్చింది ఎన్నిసార్లు వచ్చింది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒకవేళ 25 కూడా 4 టైమ్స్ వచ్చింది అనుకో ఏం రాసుకోవచ్చు 25 కూడా రాసుకోవచ్చు కాబట్టి ఇది మోడ్ అనేది ఏమైతుంది మోడ్ 20 తర్వాత ఏంది మీడియన్ అంటే ఏమని చెప్పా ఇప్పుడు ఎంత ఉన్నాయి మొత్తము 15 కదా ఇప్పుడు ఆర్డర్ వస్తే ఏం చెప్పా n+1/2 చెప్పిన అంటే ఎంత 15+1/2 అంటే ఎంత 16/2 అంటే ఎంత 2 1 8 నెంబర్ చూడండి 8 నెంబర్ చూడండి దీంట్లో నుంచి 8 నెంబర్ 1 2 3 4 5 6 7 8 20 అనేది మీడియం 20 మీడియం ఏంటిది 20 అంతే